హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ అమ్ముకుచి. నేను ఇవాళ మీకు చెప్పబోయే విషయం ఏంటంటే డిష్ వాష్ బార్లో మీరు ఎలా సర్దుకోవచ్చు సామాన్లని. నేను ఇంతకుముందు డిష్ వాష్ బార్ని చూపించాను మీకు వ్లాగ్ అనేది ఒకటి. అంటే చాలామంది నన్ను అడిగారు ఏంటంటే ఇక్కడ డిష్ వాష్ బార్ ఎలా ప్లేస్ చేసుకోవాలి, ఎలా బౌల్స్ ప్లేట్స్ పెట్టుకోవాలని. ఈరోజు మీకు అది చూపించబోతున్నాను. చూడండి, మీరు గ్లాసెస్ ఈ ఏరియాలో పెట్టుకోవచ్చు అండి. చూపించండి, ఇలా పెడతారు చూసారా. గ్లాసెస్ కానీ సపరేట్గా ఉంది, మీకు డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా. మీరు అలాగే ఇది పెట్టే ముందు మీకు ఏవైతే డస్ట్ ఉంటుందో అవన్నీ ఒకసారి క్లీన్ చేసి పెట్టుకుంటే ఇంకా బాగా వస్తుంది అనమాట. ఈ ఆయిల్ ఏవైతే ఉంటుందో అవన్నీ పోతుంది. మీరు గ్లాస్ బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు, అటు సైడ్లో పెట్టుకోవచ్చు. చూసారా, ఇలా ప్లేస్ చేసుకోండి. చూసారా, మేము టీ కప్స్ ఇలా ప్లేస్ చేసుకున్నాము. అక్కడే స్పూన్స్ ప్లేస్ చేసుకోవచ్చు. ఇక్కడ స్పూన్స్ పెడతాను చూడండి ఇప్పుడు. అలాగే మీరు దీన్ని టీ కప్స్ అవన్నీ కూడా ఒకసారి వాష్ చేసుకొని పెట్టుకుంటే బాగుంటుందండి. మీరు సోప్ యూజ్ చేయకుండా డైరెక్ట్ వాటర్తో వాష్ చేసుకొని. చూసారా, ఇలా స్పూన్స్ కానీ మీరు ప్లాస్టిక్ వస్తువులు కూడా ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు. దీనివల్ల ఏం ప్రాబ్లం ఏం కాదు, ప్లాస్టిక్ కూడా యూజ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలాంటివి ఇటు సైడ్ పెట్టుకోవచ్చు. ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటి, 2 సైడ్స్ ఇచ్చున్నారు. 2 సైడ్స్లో మీ స్పూన్స్ కానీ ఇలాంటి గంటలు కానీ అలాంటివి ఉంటాయి కదా, అవన్నీ మీరు ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ గంటలు దీనికని తని రో ఇచ్చారన్నమాట, అవి పడిపోకుండా ఉండడానికి. పెద్దవి ఉంటాయి కాబట్టి మీరు ఎంతవరకు లెంత్ ఉంటుందో అంతవరకు పెట్టుకోవచ్చు. సరే, ఇంత నీట్గా ప్లేస్ చేసుకోవచ్చు. చిన్న గిన్నెలు ఇక్కడ పెట్టుకోవచ్చండి. చూడండి, ప్లేట్స్ కూడా చిన్న ప్లేట్స్ ఏ రో అయినా ఈ రోలో పెట్టుకోవచ్చు. మీకు కావాలంటే ఈ స్టాండ్ కూడా ఓపెన్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇప్పుడు తక్కువ ఉన్నాయి కాబట్టి మేము ఓపెన్ చేయలేదు. చూడండి, ఇలా పెట్టుకోవచ్చు. అటు సైడ్ క్లోజ్ చేసాను, ఎందుకంటే బౌల్స్ పెట్టుకోవడానికి మీరు అటు సైడ్ క్లోజ్ చేస్తే బౌల్స్ కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఫ్రీగా ఉంటుంది. మీరు చూడండి, ఇక్కడ కూడా ఒకవేళ మీకు ప్లేట్స్ లేదంటే ఇది క్లోజ్ చేసుకుంటే ఇక్కడ కూడా 2 బౌల్స్ పెట్టుకోవచ్చు మీరు చిన్నగా. చూడండి, అలా క్లోజ్ చేసుకునేసి మీరు ఇప్పుడు చూసారా, పెద్ద గిన్నెలు కానీ ప్లాస్టిక్ గిన్నెలు కూడా పెట్టుకోవచ్చు. అలాగే ఈ కప్స్ ఉన్నాయి కదా, పింగాణి గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా, అవి కూడా పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం కాదు. ఇప్పుడు ఇలా నీట్గా ప్లేస్ చేసుకునేసి ఎక్కడెక్కడ ప్లేస్ ఉందో అంటే మీరు ఎక్కడెక్కడ ఏవేవి ఉన్నాయో ఫస్ట్ అవి పెట్టుకునేసి మీకు డిస్టర్బెన్స్ ఉండదు. అలానే మీరు ఇక్కడ చూసారా, ఇక్కడ ఇలా ప్లేస్ చేసి చూసారా, ఇక్కడ కింద రో అండి, నెక్స్ట్ రో ఇది పైన రో, ఇది కింద రో, ఇక్కడ సెకండ్ రో ఉంటుంది. ఇక్కడ పెద్ద బాండీలు కానీ మీరు పెద్ద గిన్నెలు, పాల గిన్నెలు అన్నీ పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారా, మా ఇంట్లో ఈరోజు తక్కువ సామాన్లు ఉన్నాయి కాబట్టి మాకు ఇన్నే సరిపోయాయి. మామూలుగా అయితే మీరు ఎక్కువ పెట్టుకోవచ్చు. అంటే ప్లేట్స్ కూడా ఇదే రో అనమాట. కింద పైన ఎలా మీరు ఫ్లిప్ చేసుకోవచ్చు, అలా కింద కూడా ఉంటాయి ప్లేట్స్కి తనిగా. చూసారు కదా, ఇప్పుడు మనం దీన్ని ఆన్ చేసుకుంటాం. చూడండి, అలాగే మనం ఇక్కడ ట్యాబ్లెట్స్ వేసుకోబోతున్నాం. అంటే ట్యాబ్లెట్స్ అంటే డిటర్జెంట్ లాగా ఇవి. నేను ట్యాబ్లెట్స్ యూజ్ చేశాను. మీకు ఇంత ముందు వీడియోలో చూసారంటే చూడొచ్చు, మీకు లింక్ పెడతాను ముందు వీడియోది. ఇక్కడ పెట్టేటప్పుడు ముందు వాటర్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే ఆ క్యాప్సూల్ ఏవైతే ఉంటుందో అవి వాటర్లో తచ్చిపోయాయంటే అవి మిషన్ తీసుకోదు. కాబట్టి మీరు ఇక్కడ వేసుకోవాలి ట్యాబ్లెట్. చూసారా, ఇలా ప్లేస్ చేసుకోవాలి. వేసుకొని ఇలా క్లోజ్ చేసుకోవాలి. మీరు చూసారా, ఫస్ట్ ఇలా ఉంటుంది, దాన్ని మీరు ఇలా క్లోజ్ చేసుకోండి. చూడండి, ఇలా క్లోజ్ చేసుకోవాలి. అలానే మీరు సర్దుకునేది అంతా కరెక్ట్గా ఉందో లేదో తెలుసుకోవాలంటే ఇక్కడ ఒక స్పిన్నర్ లాగా ఉంటుంది. అక్కడ మీరు దాన్ని పుష్ చేసారంటే కరెక్ట్ వేలో ఉండిందంటే మాత్రం మీకు తెలుస్తుంది అన్నమాట, మీరు పాత్రలు సర్దుకునేదాన్ని కరెక్ట్గా ఉందని. ఇప్పుడు మనం ఇప్పుడు క్లోజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఆపరేట్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. ఇప్పుడు మిషన్ ఇలా ఆన్ చేసుకోవాలి. ఫస్ట్ టర్బోన్ అని బటన్ ఉంటుంది, మీరు అది ప్రెస్ చేసుకోవాలి. మళ్ళీ ఎక్స్ట్రా డ్రై అని ఉంటుంది, అది ఆన్లో ఉంటుంది డైరెక్ట్గా. మీరు ఫస్ట్ పవర్ బటన్ ఆన్ చేయగానే ఇది ఆన్లో ఉంటుంది. ఇప్పుడు మీరు ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేయాలి. చూసారా, ఇలా ఆన్ అవుతుంది. ముందు వీడియోలో చెప్పినట్టయితే మీకు తక్కువ వాటర్ తీసుకుంటుంది ఇక్కడ ఈ మిషన్. అలాగే నేను ఇక్కడ 1 hour 20 minutes పెట్టున్నాను మీకు. అంటే ఒక్కొక్కరు ½ an hour అలా కూడా పెట్టుకుంటారు, కానీ నేను 1 hour 20 minutesలో ఈ మిషన్లో బాగుంటుంది. LG 14 plates. చూసారా, ఇప్పుడు మీరు ఆన్ చేసాం కాబట్టి ఇదే అయిపోతుంది. ఇది ఎలాగంటే స్ట్రీమ్ చేస్తుంది. మీకు ఆ స్ట్రీమ్ చేసింది కూడా మీకు ఓపెన్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది. బ్యాక్టీరియాలు అన్నింటినీ కిల్ చేస్తుంది అనమాట. అలాగే ప్లేట్స్ అన్నింటినీ డ్రైగా క్లీన్గా పెడుతుంది. చూడండి, మీకు ఓపెన్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకోసారి చూపిస్తాను. సరే కదండి, ఇంకా అది 1 hour ఉందండి. ½ an hour అయిపోయింది. 1 hour తర్వాత మనం ఎలా ఉన్నాయి, డిషెస్ ఎలా క్లీన్ అయ్యాయి, ఈ స్ట్రీమ్ వల్ల ఎలా ఉంది, స్మెల్ ఏమి వస్తుందో, ఆయిలీగా ఉందా చూడొచ్చు మీరు రిజల్ట్ ఎలా ఉంది. ఫైనల్లీ అండి మనది అయిపోయింది డిష్ వాష్ బార్. అంటే పెట్టాను కదా మనం అన్నీ, చూపిస్తాను మీకు అయిపోయిన తర్వాత ఎలా ఉంటుందో. నేను కొంచెం లేట్గా ఓపెన్ చేశాను. మీరు చూసినట్టయితే ఇక్కడ కొంచెం పొగలు వస్తుంటుంది, ఎందుకంటే ఆ స్టీమ్ వల్ల ఏవైతే బ్యాక్టీరియా ఉంటుందో, ఆయిల్ ఉంటుందో అవన్నీ పోతుంది. మీకు చూపిస్తానండి.
చూడండి ఎంత క్లీన్గా డ్రై అయిపోయింది, మీకు కొంచెం కూడా తడి ఉండదు దీనివల్ల. మీరు డైరెక్ట్గా దీనిలో నుంచి తీసారా మీరు సర్దుకోవచ్చు. అలా మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు సర్దుకోలేము మేము అది ఎలాగా అనుకుంటే కూడా మీకు బెస్ట్ ఇది ఉంటుంది. మీరు ఇక్కడే పెట్టుకునేసి మీరు ఎప్పుడైనా సర్దుకోవచ్చు అండి. ఏమాత్రం ఆయిల్ లేదు. టీ గ్లాసెస్ కానీ మిక్సర్స్ కానీ మీరు చూసారు, ఇదైతే మీకు తురిమేది మనం చేత్తో ఎంతసేపు తురిమినా ఉండదు కదా. ఇక్కడ చూసారు ఎంత బాగా పోయిందో, చూసారా. గ్లాసెస్ అన్నీ ఉన్నాయి. మీరు డిష్ వాష్ పేపర్ మీకు మంచి యూజ్ ఉంటుందండి. చూడండి నేను గ్లాస్ కూడా పెట్టుకున్నాను, గ్లాస్ కూడా ఉంటుంది. మన ప్లేట్స్ కానివ్వండి అన్నీ పెట్టుకోవచ్చు. చూడండి ప్లేట్స్ ఇవన్నీ పెట్టుకోవచ్చు. చూసారా. సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకుచి. థ్యాంక్ యూ.